మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలోని శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్దలతో ఘనంగా కొనసాగుతున్నాయి. మంగళవారం 49వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులతో సందడి నెలకొంది. ఇక్కడ వెలిసి ఎప్పుడుందో మనకు తెలియదు, కానీ మనకు చూసి మన వార్షికోత్సవాలు మొదలుపెట్టి 49వ వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవం సందర్భంగా అనేక రకాల కార్యక్రమాలు, అనేక రకాలైనటువంటి అభిషేక కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా భక్తులందరూ కలిసి ప్రేమతో కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకున్నారు. ఇప్పుడు వైకుంఠ దత్తు మహారాజు గారు వీధి నుంచి వచ్చి మరీ హరికథా కార్యక్రమాన్ని నిర్వహించడం, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణులతో కళ్యాణం నిర్వహించడం, అంతేగాక భక్తులు, అనేక మంది నాయకులు, చుట్టుముట్టిన కార్యకర్తలు వీళ్ళందరూ ఉత్సాహంగా పాల్గొనడం ఆనందదాయకంగా ఉంది. ఇది 49వ వార్షికోత్సవం అని గ్రహించుకోవాలి. ఎందుకంటే వచ్చేది 50వ వార్షికోత్సవం. ఇవాళ పట్ల 50వ పెళ్లి రోజే బాగా చేసుకుంటున్నారు. అది శాస్త్రం ఉందో లేదో తెలియదు, కానీ ఉత్సాహం కోసం చేసుకుంటున్నారు. మరి భగవంతుడు ఇక్కడ మనం కార్యక్రమాలు చేయబట్టి 50 సంవత్సరాలు అయినాక వచ్చే 50వ వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా అందరం కలిసి ఒక 3 రోజుల పాటు వైభవంగా నిర్వహించుకోవాలి. ఇవన్నీ ఏది చేసినప్పటికీ కూడా ఎన్ని వార్షికోత్సవాలు చేసినా మనలో ఉత్సాహం ఉండాలి. మనలో ఉత్సాహం ఉండాలంటే మనలో కోరికలు తగ్గాలి, ప్రేమ పెరగాలి, అహంకారం తగ్గాలి, మమకారం పెరగాలి. అప్పుడే ప్రేమగా ఉండగలుగుతాం. ఆ ప్రేమతత్వాన్ని మరి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి మనకు తప్పనిసరిగా అందిస్తాడు. అదేవిధంగా కార్యకర్తలకు, దీంట్లో చూస్తున్న వాళ్ళకు, వింటున్న వాళ్లకు అందరికీ కూడా విశ్వావసనామ సంవత్సరంలో జరిగిన కార్యక్రమాలన్నీ మంచిగా భావించాలని, వచ్చే వరాహనామ సంవత్సరం యొక్క దివ్యమైనటువంటి కీర్తిని ప్రతిష్ట పెంచేలాగా వరాహనామ సంవత్సరంలో అందరికీ శుభాలు జరిగేలా ఆశీర్వదించాలని నా గురువు గారిని అర్థిస్తూ 50వ వార్షికోత్సవాన్ని వైభవంగా చేసేందుకు అందరము సిద్ధమవుదాం. సాధనాత్ సాధ్యతే సర్వం.